हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఈ రోజు మనం ఈ వీడియోలో భూతకాల్ గడిచిపోయిన కాలంలో మనం వాక్యాలని ఎలా తయారు చేయాలి, దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన రూల్స్ లో ఒకటి నే. ఈ నేకి సంబంధించినటువంటి అన్ని రూల్స్ కూడా ఈ వీడియోలో మనం చర్చిద్దాము. ఇప్పటి వరకు నేను ప్రెసెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్, వర్తమాన కాలు, భవిష్యత్ కాలకు సంబంధించినవన్నీ వీడియోస్ పోస్ట్ చేశాను, అవి కూడా చూడండి. ఈ నేకి సంబంధించినటువంటి నియమాన్ని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ने का प्रयोग सकर्मक क्रिया के साथ होता है. అసలు సకర్మక క్రియ అంటే నేర్చుకోవాలి. ఫస్ట్ సకర్మక క్రియ అంటే ఏ క్రియాపదం అయితే అది జరగడానికి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని రిక్వైర్ చేస్తుందో, అంటే తినాలి, తినడం అనేది ఒక యాక్షన్ వర్డ్. తినాలి అంటే మనకి అన్నము, ఇడ్లీయో, చాక్లెట్, సంథింగ్ ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. ఆ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు తినడం అనేటువంటి యాక్షన్ చేయగలుగుతారు. చదవడం, చదవడానికి మనకి ఒక పుస్తకము, ఒక న్యూస్ పేపరు లేదా ఒక పీస్ ఆఫ్ పేపరు, చిన్న ముక్కైనా కావాలి. అది ఉన్నప్పుడు మాత్రమే మనం చదవడం అనేటువంటి పని చేయగలుగుతాం. అలా ఏవైతే క్రియలు, సకర్మక క్రియలు వస్తాయో వాక్యంలో, అప్పుడు కర్తకి, కర్తకి అంటే పని చేసేవాడు, రాముడు, సీత, నేను, నువ్వు, ఈ పదాలకి నే అనేది వస్తుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. రాముని ఖానా ఖాయా, రాముడు భోజనం తిన్నాడు. ఓకే. సెకండ్, ने कहा नहीं आता జబ్ క్రియ అకర్మక్ హో, అంటే ఏదైనా ఒక యాక్షన్ చేయడానికి మనకి ఎటువంటి ఆబ్జెక్టు అవసరం లేదు. అంటే పడుకోవడం, పడుకోవడం అనేది ఓకే తనకు తానుగా జరిగేటువంటి పని. ఓకేనా. సో పడుకోవడానికి బెడ్ కావాలి, నో, బెడ్ అవసరం ఏం లేదు. మీకు నిద్ర వస్తే సరిపోతుంది, ఎక్కడైనా పడుకోవచ్చు. ఓకేనా. సో వహ సో గయా, నిద్రపోయాడు. ఓకేనా. క్రియ అకర్మక, సకర్మక, ఇది తెలుసుకోవాలి అంటే క్యా, కిస్కో, రెండు క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి. ఏమిటి, క్యా, కిస్కో, ఎవరికి, యా కిసే. ఈ క్వశ్చన్స్ అడగండి. క్యా ఖాయా, ఖానా ఖాయా, సో ఖానా అనే వర్డ్ వచ్చింది కదా. క్యా సో గయా, ఏమిటి నిద్రపోయాడు. సో క్వశ్చన్ ఎలా ఉంది, చాలా మీనింగ్లెస్ లా ఉంది కదా. సో అందుకని ఇక్కడ నే రాదు. ఓకేనా. దీనికి సంబంధించినటువంటి అన్ని రూల్స్ మనం వివరంగా నేర్చుకుందాము, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ రూల్ ఏంటంటే, క్రియ సకర్మక అయినప్పుడు, సకర్మక అంటే ఏంటో ఆల్రెడీ నేను చెప్పాను, కర్తకి నే వస్తుంది. కానీ క్రియ కర్త బట్టి కాకుండా, అంటే మనం ఇప్పటి వరకు రామ్ జాతా హై, సీత జాతి హై అని నేర్చుకున్నాం కదా. కానీ ఇప్పుడు కర్త బట్టి కాకుండా కర్మ యొక్క లింగ మరియు వచనాన్ని బట్టి మారుతుంది. అంటే కర్మ ఆబ్జెక్ట్ ఉంది కదా. ఇప్పుడు ఖానా ఖాయా, ఖానా అంటే భోజనం, భోజనం అనేది ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ యొక్క జెండర్ ఏంటి, అండ్ ఆ ఆబ్జెక్ట్ సింగులర్ లో ఉందా, ప్లూరల్ లో ఉందా, దాన్ని బట్టి మీరు క్రియాపదాన్ని ఎండ్ చేయవలసి ఉంటుంది. సో
ఇప్పుడు మనకు వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క జెండర్ ఐడెంటిఫికేషన్. సార్, ఖానా అనేది పుల్లింగ శబ్దము లేదా స్త్రీలింగ శబ్దము అనేది ఎలా తెలుస్తుంది? దానికి సంబంధించి నేను మరొక వీడియో చేస్తాను, అది కూడా చూద్దురు. కానీ ఇక్కడ మాత్రం నే రూల్ నేర్చుకోండి, ఓకేనా? రామ్ నే ఖానా ఖాయా, రాముడు అన్నం తిన్నాడు, ఓకేనా? రామ్ నే ఖానా ఖాయా. ఖానా అనేది మెస్కులైన వర్డ్ కాబట్టి ఖాయా. అలానే సీత పెట్టండి, సీత పెట్టినప్పటికీ కూడా సీతానే ఖానా ఖాయా, సీత అన్నం తింది. సీత ఫెమినైన్ కదా, ఖాయి పెట్టాలి. దట్స్ రాంగ్. రూల్ ప్రకారం కర్మ ఆబ్జెక్ట్ ఖానా అనేది పుల్లింగం కాబట్టి ఖాయాతో ఎండ్ చేయాలి. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా ఖాయా అనే క్రియ మారదు. మేనే ఖాయా, నేను తిన్నాను. తుమ్నే ఖాయా, నువ్వు తిన్నావు, అలానే వస్తుంది. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సీతానే చాయ్ పీ, సీత టీ తాగింది. సో రాముడు టీ తాగాడు అని చెప్పాలి అన్నప్పటికీ కూడా రామ్నే చాయ్ పీ, రాముడు అయినప్పటికీ కూడా చాయ్ పీ అనేదే వస్తుంది. ఎందుకు అంటే చాయ్ అనేది ఫెమినైన్ వర్డ్, అప్పుడు క్రియాపదం ఫెమినైన్ లో ఎండ్ అవుతుంది, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, రామ్నే కితాబ్ పడి, రాముడు పుస్తకం చదివాడు. సీతానే కితాబ్ పడి, రాముడైనా సీత అయినా సరే కితాబ్ పడి, ఎందుకు అంటే కితాబ్ ఫెమినైన్ వర్డ్ కాబట్టి, ఓకేనా? సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. రామ్నే ఖానా ఖాయా, రాముడు అన్నం తిన్నాడు. సీతానే ఖానా ఖాయా, సీత అన్నం తింది. సీతానే చాయ్ పీ, సీత చాయ్ తాగింది. రామ్నే కితాబ్ పడి, రాముడు పుస్తకం చదివాడు. సో ఇక్కడ సబ్జెక్ట్ ఎవరైనప్పటికీ కూడా క్రియాపదం అలానే ఎండ్ అవుతుంది, ఓకేనా? సో ఇప్పుడు ఇంకొక రూల్ చూద్దాము. కొన్ని సకర్మక క్రియలు ఉంటాయి, ఓకేనా? సకర్మక క్రియలకి నే వస్తుందని చెప్పుకున్నాం కదా, కానీ బోలునా భూలునా వంటి కొన్ని సకర్మక క్రియలు భూతకాలంలో వాడినప్పుడు నే అవసరం ఉండదు, ఓకే? ఎందుకంటే ఈ సందర్భాల్లో అవి ఒక అనుభూతి, ఇంటెన్షనల్ గా, ఓకేనా, సాధారణ కార్యాలు అవి పనిచేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మేనే బోలా, ఇక్కడ నే అవసరం లేదు, ఓకేనా? మే బోలా. చూడండి, రామ్ నే సచ్ బోలా, यह वाक्य भी ठीक है लेकिन ने जरूरत नहीं है, ने అవసరం లేదు. రామ్ సచ్ బోలా, రాముడు నిజం మాట్లాడాడు, ఓకేనా? ఇక్కడ నిజము అనేది కర్మ అయినప్పటికీ క్యా బోలా, సచ్ బోలా అయినప్పటికీ నే వాడలేదు, ఓకే? ఎందుకంటే ఇది సాధారణ పనిగా చెప్పబడుతుంది కాబట్టి. అలానే భూలున మర్చిపోవడం, క్యా భూల్ గయా, ఏం మర్చిపోయాడు. సో ఇది సకర్మక క్రియలానే ఉంది. మేనే నామ్ భూల్ గయా, గలత్, ఏం మర్చిపోయాడు, పేరు మర్చిపోయాడు. ఇక్కడ నే అవసరం లేదు. మే నామ భూల్ గయా, ఓకే? మే నామ్ భూల్ గయా. సో ఇక్కడ కూడా నామ్ అనే కర్మ ఉన్న ఇది అనుభూతికి సంబంధించిన చర్యగా భావించబడుతుంది కాబట్టి నే వాడలేదు. సో ఇక్కడ చూడండి, ఎక్కడ నే వస్తుంది, నే అవసరం లేదు. బోలునా, రామ్ సచ్ బోల్తా హై, యా రామ్ సచ్ బోలా, ఇక్కడ నే అవసరం లేదు. మే నామ్ భూల్ గయా, నేను పేరు మర్చిపోయాను, ఇక్కడ నే అవసరం లేదు. బోలునా భూలునా,
ఓకే. సో ఇంకొక రూల్ చూడండి. ఒక వాక్యంలో కర్తకి నే వస్తే, కర్మకి కో వస్తే, అప్పుడు వాక్యంలో క్రియ ఎప్పుడూ పుల్లింగ ఏకవచనం రూపంలోనే ఉంటుంది. కర్మ స్త్రీలింగ అయినా బహువచనమైనా సరే. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. రామ్ నే సీతాకో బులాయా, రాముడు సీతను పిలిచాడు. రాముడు పక్కన నే వచ్చింది, సీత పక్కన కో వచ్చింది. సో క్రియాపదం పుల్లింగ ఏకవచనంలో ఎండ్ అవ్వాలి. దాన్ని రివర్స్ చేయండి. సీతానే రామ్ కో బులాయా, సీత రాముడిని పిలిచింది. సీత పిలిచిన, రాముడు పిలిచిన వర్బ్ ఎలా ఉంది? బులాయా. కాబట్టి రూల్ ఏంటి? కర్త పక్కనని, కర్మ పక్కన కో వచ్చినప్పుడు క్రియ ఎప్పుడూ కూడా పుల్లింగ ఏకవచనంలోనే ఉంటుంది. ఓకేనా? రామ్ నే లడ్కియోం కో బులాయా. సో లడ్కియోం మళ్ళీ అది బహువచనం అయినప్పటికీ బులాయా. ఓకేనా? బులాయి అనేది రాంగ్. రామ్ నే లడకోం కో మారా, రాముడు అబ్బాయిలను కొట్టాడు. లడకో అనేది పుల్లింగ బహువచనం అయినా కూడా కో ఉన్నందున క్రియ మారా పుల్లింగ ఏకవచన రూపంలోనే ఉంటుంది. సీతానే బచ్చోంకో సులాయా, సీత పిల్లలను పడుకోబెట్టింది. సీత ఫెమినైన్ అయినప్పటికీ ఓకేనా, పక్కన నే వచ్చింది. బచ్చోంకో పిల్లలు అనేది బహువచనం అయినప్పటికీ కో వచ్చింది కాబట్టి సీతానే బచ్చోంకో సులాయా. సో ఇప్పుడు టేబుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ తెలుగు చూడండి. ఉదాహరణ, రామ్నే సీతాకో బులాయా, రాముడు సీతను పిలిచాడు. రామ్నే లడ్కియోంకో బులాయా, రాముడు అమ్మాయిలను పిలిచాడు. సీతానే బచ్చోంకో సులాయా, సీత పిల్లలను నిద్రపెట్టింది, నిద్రపుచ్చింది. ఓకే. సో ఈ వాక్య నిర్మాణంలో కర్మ మీద యాక్షన్ డైరెక్ట్ గా కాకుండా కో కారణంగా అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. అంటే క్రియాపదం ఏదైతే ఉందో ఓకేనా, సో వర్బ్ ఫామ్ కర్మలింగానికి కాకుండా నియమం ప్రకారం, రూల్ ప్రకారం అది ఎప్పుడూ పుల్లింగ ఏకవచన రూపంలోనే ఉండాలి. ఓకేనా? సో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వింటూ ఉండండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక రూల్ చూద్దాం. ఒక వాక్యంలో కర్తకి నే వస్తే కానీ వాక్యంలో ఆబ్జెక్ట్ లేకపోతే అప్పుడు వర్బ్ ఎప్పుడూ పుల్లింగ ఏకవచనంలోనే ఉంటుంది. కర్తకి నే వచ్చింది అంటే రామునే, సీతానే. ఓకేనా? రాముడైనా సీత అయినా ఒక నే వచ్చింది అనుకుంటే ఓకే, ఆబ్జెక్ట్ లేదు. రామ్నే ఖాయా, ఏం తిన్నాడో లేదు. రామ్నే పడా, ఏం చదివాడో లేదు. సో అలాంటి సిచ్యువేషన్ లో క్రియాపదం ఎప్పుడూ కూడా పుల్లింగ ఏకవచనంలోనే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, సీతానే సోచా, సీత ఆలోచించింది. రామ్నే సోచా, రాముడు ఆలోచించాడు. తో సీత స్త్రీకర్త నే వచ్చింది, ఆబ్జెక్ట్ ఏం లేదు కదా, ఏం ఆలోచించిందో లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో క్రియాపదం పుల్లింగ ఏకవచనంగానే ఉంటుంది. నెక్స్ట్, లడ్కియోన్నే దేఖా, అమ్మాయిలు చూశారు. అమ్మాయిలు ఫెమినైన్ అయినప్పటికీ ఇక్కడ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ లేకపోవడం వలన లడ్కియోన్నే దేఖా, లడ్కియోన్నే దేఖా అనే వస్తుంది. లడ్కియోన్నే దేఖి రాంగ్.
ఓకేనా. సో ఒకవేళ ఇప్పుడు కర్త రాముడు చూద్దాం. రామ్ని ఖాయా, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏం లేదు, క్రియాపదం పుల్లింగ ఏకవచనంలోనే ఉండాలి. సీతాని ఖాయా, సీత తింది. రాముడైనా సీత అయినా రామ్ని ఖాయా సీతాని ఖాయా అని మాత్రమే వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ సమ్మరీ కూడా చూడండి. సీతాని సోచా, రామ్ని సోచా, ఎవరైనప్పటికీ కూడా సోచా అని వస్తుంది. लड़कियों ने देखा, लड़कों ने देखा, मैंने देखा. ఓకేనా. సో నే వాడినప్పుడు కర్త జెండర్ కానీ లేకపోతే వాళ్ళ నెంబర్ కానీ కాకుండా కర్మ ఉందా లేదా అనే దానిపై క్రియ ఆధారపడి ఉంటుంది. కర్మ లేకపోతే, ఆబ్జెక్ట్ లేకపోతే క్రియ పుల్లింగ ఏకవచనంగానే ఉంటుంది. ఓకేనా. సో ఇంకొక రూల్ చూద్దాము. ద్వికర్మక సకర్మక క్రియల వాక్యాల్లో క్రియారూపం ప్రధాన కర్మ యొక్క లింగం మరియు వచనాన్ని బట్టి మారుతుంది. అంటే వాక్యంలో రెండు ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు. ఒకటి ప్రత్యక్ష ఆబ్జెక్ట్ ఉంటుంది, మరొకటి పరోక్ష ఆబ్జెక్ట్ ఉంటుంది. కానీ వర్బ్ ఎప్పుడు ప్రధాన కర్మ ఆధారంగా ఉంటుంది. సో ఇక్కడ ప్రధాన కర్మ దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం అన్నది చూడండి. ఇక్కడ ద్వికర్మక క్రియాయం అంటే ఏంటి? రెండు కర్మలు, రెండు ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా. సెంటెన్స్ చూద్దాం చూడండి. राम ने सीता को पत्र भेजा, सीता को भेजा, क्या भेजा? पत्र. किसको भेजा? सीता को. సో సీత అండ్ పత్ర రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇందులో. సో ఇప్పుడు పత్ర అనేది ప్రధాన ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్ట్ కి అయితే కో వస్తుందో అది పరోక్ష ఆబ్జెక్ట్. ఓకే. దేనికైతే కో రాదో అది ప్రధాన ఆబ్జెక్ట్. సో ఇక్కడ పత్ర అనేది ప్రధాన ఆబ్జెక్ట్. ఇప్పుడు పత్ర యొక్క జెండర్ ని, దాని యొక్క సింగులర్ ని లేకపోతే బహువచనాన్ని మనం తెలుసుకుని దాన్ని బట్టి క్రియని ఎండ్ చేయవలసి ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ చూడండి. రామ్ నే సీతాకు కితాబ్ భేజీ. చూసారా, రాముడు మెస్కులైన్, పంపింది ఎవరికి? సీతకి. కానీ పంపింది ఏంటి? కితాబ్. కితాబ్ ఫెమినైన్ కాబట్టి కితాబ్ భేజీ. రామ్ నే సీతాకు కితాబ్ భేజీ. దీన్ని రివర్స్ చేయండి. సీతాని రామ్ కో కితాబ్ భేజీ. సో సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా భేజీ. ఎందుకు అంటే కితాబ్ ఫెమినైన్ వర్డ్ కాబట్టి. ఓకేనా. రామ్ నే సీతాకు ఉపహార భేజే. చూసారా, రాముడు సీతకి బహుమతులు పంపించాడు అని చెప్పాను. సో బహుమతులు అన్నాను. సో అందుకనే భేజే. ఓకేనా. ఉపహార సింగులర్ ప్లూరల్ లో కూడా ఒకలానే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఉపహార అనేది ప్రధాన కర్మ. స్త్రీలింగ బహువచన ముఖ్య కర్మ. రామ్ నే సీతాకు చిట్టియాం భేజీ. కితాబ్ భేజీ సింగులర్, చిట్టియాం భేజీ ప్లూరల్. లేఖలు, ఉత్తరాలు ప్లూరల్ ఫామ్ లో ఉంది. ఓకేనా. సో భేజీ. సో రామ్ నే సీతాకు పత్ర భేజా, రామ్ నే సీతాకు కితాబ్ భేజీ. సో ఏమర్థమైంది? రాముడు అయినా సీత అయినా, ఓకేనా, రాముడు పక్కనని ఆబ్జెక్ట్ పక్కన ఒక కో వచ్చి మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ వస్తే ఆ ఆబ్జెక్ట్ ని బట్టి క్రియ ఎండ్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ కోతో ఉన్నది పరోక్ష కర్మ, అది ప్రధాన కర్మ కాదు.
క్రియారూపం దేని బట్టి ఎండ్ చేయాలి? కో పక్కన వచ్చేటువంటి మరొక ఆబ్జెక్ట్ ఉంది కదా, దాన్ని బట్టి ఎండ్ చేయాలి. ఓకేనా? సరే, సో ఇప్పటి వరకు మనం కొన్ని రూల్స్ చూసాం కదా. సో ఇప్పుడు నే అనేది గడిచిపోయిన కాలంలో చెప్పేటువంటి ప్రతి వాక్యంలోనూ నే వస్తుందా అంటే రాదు. ఎక్కడెక్కడ వస్తుంది? సింపుల్ పాస్ట్ లో వస్తుంది, రీసెంట్ పాస్ట్ అండ్ పర్ఫెక్ట్ పాస్ట్, డౌట్ఫుల్ పాస్ట్. ఈ 4 సెంటెన్స్ లో మాత్రమే నే వస్తుంది. మిగతా సెంటెన్సెస్ లో అంటే పాస్ట్ కంటిన్యూస్ లో అండ్ పాస్ట్ కండిషనల్, దీనికి సంబంధించినటువంటి ఇండివిజువల్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఈ సిచ్యువేషన్స్ లో నే అనేది రాదు. ఓకేనా? నే అనే పూర్వ ప్రత్యయం కేవలం కొన్ని రకాల భూతకాలాల్లో మాత్రమే వస్తుంది. సో ఇక్కడ చూడండి, మేనే ఖాయా, నేను తిన్నాను, ఇది సింపుల్ పాస్ట్. మేనే అభి ఖానా ఖాయా హై, నేను ఇప్పుడే అన్నం తిన్నాను, ఇది రీసెంట్ పాస్ట్. మేనే ఖానా ఖా లియా థా, ఇది పర్ఫెక్ట్ పాస్ట్. మేనే షాయద్ ఖాయా హోగా, ఇది డౌట్ఫుల్ పాస్ట్. ఇందులో మాత్రమే నే వస్తుంది. నే రానిది చూడండి, అపూర్ణ భూత్కాల్. मैं खाना खा रहा था, ఐ వాజ్ ఈటింగ్. వాజ్ ఈటింగ్ అనే సెన్స్ లో నే రాదు. అండ్ హేతు హేతు మత్ భూత్కాల్ అంటే కండిషనల్ పాస్ట్. ఒక పరిస్థితుల్లో నేను తిని ఉండి ఉంటే, అలాంటి సెంటెన్సెస్ లో కూడా మనకి నే రాదు. ఓకేనా? సో సామాన్య భూత్కాల్ ఎగ్జాంపుల్ చూడండి, మేనే ఖానా ఖాయా, నేను అన్నం తిన్నాను. మేనే అభి ఖానా ఖాయా హై, నేను ఇప్పుడే తిన్నాను, ఇక్కడ నే వస్తుంది. మేనే ఖానా ఖా లియా థా, నేను అన్నం తినేసాను, ఇక్కడ నే వస్తుంది. మేనే షాయద్ ఖానా ఖాయా హోగా, నేను బహుశా అన్నం తినుండొచ్చు అంటే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, ఇక్కడ నే వస్తుంది. రానివి చూడండి, మే ఖానా ఖా రహా థా, నేను అన్నం తింటూ ఉన్నాను, ఇక్కడ నే రాదు. మేనే ఖానా ఖా రహా థా తప్పు. హేతు హేతు మత్ భూత్కాల్ కండిషనల్. అగర్ మే భూఖా హోతా తో మే ఖానా ఖాతా. ఓకే, నేను ఆకలిగా ఉండి ఉంటే తినేవాడిని, ఇక్కడ నే అవసరం లేదు. అగర్ మేనే భూఖా హోతా తో మేనే ఖాయా హోతా. ఓకేనా? సో ఇది రాంగ్. అగర్ మే భూఖా హోతా అనేది కరెక్ట్. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మేనే ఖాయా, నేను తిన్నాను. మేనే అభి ఖాయా హై, ఇప్పుడే తిన్నాను. మేనే ఖా లియా థా, తినేసాను. మేనే షాయద్ ఖాయా హోగా, నేను తినుండొచ్చు. మే ఖా రహా థా, ఇక్కడ నే రాదు. అగర్ మే భూఖా హోతా తో ఖాతా, ఈ స్ట్రక్చర్ లో కూడా మనకి నే రాదు. ఓకేనా? నెక్స్ట్ नियम, जब वाक्य में लग सक चुक ఈ క్రియాపదాలు హెల్పింగ్ వర్బ్స్ ఇవి. ఓకేనా? ఇవి ఉన్నప్పుడు కూడా, సహాయక క్రియలుగా వచ్చినప్పుడు కూడా భూతకాల వాక్యంలో నే అనేది రాదు. లగ్ సక్ చుక్ అనే సహాయక క్రియలు వాక్యంలో ఉన్నప్పుడు కర్తకు నే అనేది ఇవ్వకూడదు. అంటే వాక్యంలో ప్రధాన క్రియ సకర్మక అయినా, పడ్ చుకా హూ, పడ్ సకా. సో ప్రధాన క్రియలు సకర్మక అయినప్పటికీ కూడా నే పెట్టడం తప్పు. ఓకేనా? సో చూడండి, లగ్న,
ఏదైనా పని మొదలు పెట్టడం అనిపిస్తుంది అనే క్రియ మీనింగ్ వస్తుంది. సకన ఏదైనా చేయగలగడం, చుకున ఏదైనా పని పూర్తి చేయడం. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. మే ఖానా ఖా సక్తా హూ, నేను అన్నం తినగలను. మేనే ఖానా ఖా సకా, నేను అన్నం తినగలిగాను. ఇక్కడ నే అవసరం లేదు. చుక్, మే ఖానా ఖా చుకా హూ, నేను అన్నం తినేశాను. ఓకే, ఇక్కడ నే అవసరం లేదు. మే ఖానా ఖానే లగా, నేను తినడం మొదలెట్టాను. సో ఇక్కడ కూడా నే అవసరం లేదు. ఓకేనా? సో ఇక్కడ సరైన వాక్యము, తప్పైన వాక్యం చూడండి. మే ఖా సక్తా హూ కరెక్ట్, మేనే ఖా సక్తా హూ యా మేనే ఖా సక్కా రాంగ్. ఓకేనా? సక్కనా వచ్చినప్పుడు నే రాదు, లగ్నా వచ్చినప్పుడు నే రాదు, చుక్కునా వచ్చినప్పుడు కూడా నే రాదు. ఓకేనా? అప్పుడు కర్తను బట్టి మాత్రమే మీరు క్రియని ఎండ్ చేయాల్సి ఉంటుంది. కర్త రాముడు అయితే సకత, సీత అయితే శక్తి, రాముడు అయితే చుక, సీత అయితే చుకి, ఇలానే మీరు ఎండ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎంత సకర్మక క్రియ అయినా సరే ఈ స్ట్రక్చర్ లో నే తప్పు అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ రూల్లో ఒకవేళ వాక్యంలో కర్తా హో तो ने केवल अंतिम संज्ञा के साथ आता है అంటే ఒకవేళ వాక్యంలో రాముడు, సీత, లక్ష్మణుడు అలా ముగ్గురు ఉన్నారు. సో అలా మూడు నామవాచకాలు ఉన్నప్పుడు చివరి నౌనికి మాత్రమే మీరు నే పెట్టాలి. రామ్, సీత ఔర్ లక్ష్మణ నే అలా ముగ్గురు ఉన్నప్పుడు లాస్ట్ నౌనికి మాత్రమే నే పెట్టాలి. కానీ సర్వనామాలు ఉంటే, నేను, నువ్వు, మీరు అలా ఉన్నాయి అనుకోండి, ప్రతి సర్వనామానికి కూడా నే పెట్టాలి. మేని, తుమ్ని, ఆప్ని, ఉస్ని, ఇలా ప్రతి సర్వనామానికి కూడా నే పెట్టాలి. సో ఎగ్జాంపుల్స్ చూడండి. రామ్ ఔర్ శ్యామ్, ఇక్కడ రెండు నామవాచక శబ్దాలు ఉన్నాయి. శ్యామ్ పక్కన మాత్రమే నే పెడితే సరిపోతుంది. రామ్ నే ఔర్ శ్యామ్ నే అవసరం లేదు. రామ్ ఔర్ శ్యామ్ నే ఖానా ఖాయా. ఓకేనా? మళ్ళీ ఖానా అనేది మెస్కులైన్ సింగులర్ ఆబ్జెక్ట్ కాబట్టి ఖాయా అనేది మాత్రమే వస్తుంది. సో ప్రొనౌన్స్ చూడండి. మేనే ఔర్ తుమ్నే, నేను నువ్వు, మిల్కర్ కామ్ కియా. సో మే అనేది ఒక సర్వనామము, తుమ్ అనేది ఒక సర్వనామము అయినప్పటికీ ప్రతి సర్వనామానికి నే వేయాలి, పెట్టాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సీత, గీత ఔర్ రీతా నే గీత్ గాయా. ఓకేనా? సో ఇక్కడ రాము, సీత, గీత ముగ్గురు ఉన్నప్పటికీ కూడా నే రీత పక్కన మాత్రమే పెట్టాలి. తీన్ సర్వనామ్. ఓకే, సో ఒకవేళ మూడు సర్వనామాలు ఉంటే, తీన్ సర్వనామం ఉంటే ప్రతి సర్వనామానికి కూడా నే పెట్టాలి. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ చూసాం కదా, మేని, తుమ్ని, ఉస్ని. ఓకే, ఎన్ని సర్వనామాలు ఉన్నప్పటికీ కూడా మనం ప్రతి సర్వనామానికి నే పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? సో రామ్ ఔర్ శ్యామ్ నే ఖానా ఖాయా, శ్యామ్ పక్కన నే పెడితే సరిపోతుంది. మేనే ఔర్ తుమ్నే సర్వనామం కాబట్టి ప్రతి పదానికి మనం నే పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఒకవేళ ఒక సెంటెన్స్ లో రెండు క్రియాపదాలు ఉంటాయి, అప్పుడు ఓకేనా, మూల క్రియ మెయిన్ వర్బ్ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. సో మీకు వాక్యం చూపిస్తాను. సో ఇక్కడ ముఖ్య క్రియ అనేది మారదు.
హెల్పింగ్ వర్బ్ మాత్రమే మారుతుంది. రామ్ నే ఫిల్మ్ దేఖ్ లీ. చూసారా, ఫిల్మ్ దేఖ్ లీ, ఫిల్మ్ ఫెమినైన్ వర్డ్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఫిల్మ్ దేఖీ లీ అనము దేఖ్ లీ. ఓకేనా. ప్రధాన క్రియ దేఖ్, లీ మారుతుంది. ఓకేనా. ముఖ్య క్రియ सीता ने सवाल समझ लिया. सीता ने సవాల్ సమజ్ లియా. సీత ప్రశ్నను అర్థం చేసుకుంది. ఓకేనా. సమజ్ అనేది మారలేదు కదా, లియా అనేది లీ కింద మారుతుంది సమజ్ పదాన్ని బట్టి. మేనే కామ్ కర్ డాలా. నేను పని చేశాను, పని చేసి వేశాను. సో ఇక్కడ కామ్ అనేది మెస్కులైన్ కాబట్టి డాలా. కర అనేది కరా, కరి, అలా ముఖ్య క్రియ అనేది మారదు. ఓకేనా. ఉన్హోనే झगड़ा कर लिया. వారు గొడవ చేసుకున్నారు. సో కర్ అనేది అన్చేంజ్డ్, అది మారదు. లియా అనేది మారుతుంది. ఓకేనా. ఇక్కడ మళ్ళీ झगड़ा అనేది మెస్కులైనే కాబట్టి నో నీడ్ టు వర్రీ, లియాగానే ఉండిపోతుంది. ఓకే. సో ఇప్పుడు టేబుల్ చూడండి. రామ్ దేఖ్ లియా, రామ్ నే దేఖ్ లియా, లేనా. सीता ने समझ ली. मैंने काम कर डाला. ఓకే. సో వే అనేది బహువచనం కదా, ఉన్హోనే కర్ లియా, ఇలా. ఓకేనా. నే వాక్యంలో మెయిన్ వర్బ్ రూపం మారదు. ఎప్పుడు ఒకే క్రియలో రెండు వర్బ్స్ వచ్చినప్పుడు. ఇక్కడ మెయిన్ క్రియలు కూడా ఒక్కొక్కసారి హెల్పింగ్ వర్బ్ లాగా వస్తూ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మనం చూసాం కదా, డాలనా అనేది మెయిన్ క్రియ అయినప్పటికీ కర్ డాలా. లేనా అనేది మెయిన్ క్రియ, ఫిర్ బి సమझ लिया. ఓకేనా. దే దియా. ఓకేనా. ఇలాగ 2 వర్బ్స్ వస్తాయి, వాటిని మనం కాంపౌండ్ వర్బ్స్ అంటాము. అవి వచ్చినప్పుడు మెయిన్ క్రియ అనేది మారదు, హెల్పింగ్ వర్బ్ మాత్రమే మారుతుంది. ఓకే. ఇవి మనకి భూతకాల వాక్యాలని తయారు చేసేటప్పుడు వచ్చేటువంటి డిఫికల్టీని ఓవర్కమ్ చేయాలి అంటే మనం నేకి సంబంధించినటువంటి రూల్స్ నేర్చుకోవడం తప్పనిసరి. కాబట్టి ఒకవేళ వీడియో మీకు ఇంకొకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రీకాల్ చేయండి. చేస్తున్నప్పుడు మీరు ఆ రూల్ రాసుకోండి. రాసుకున్నప్పుడు మనం ఆల్రెడీ నెక్స్ట్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను నేవుతో వచ్చేవి. సో వాటిని వీటిని कंपेयर చేస్తూ చూడండి. ఓకే. సో अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.